భయపడొద్దని చెప్పి లోకేష్, కిలారి రాజేష్, చంద్రబాబు, పిఎస్ శ్రీనివాసు వీళ్ళు నలుగురు కలిసి నాతో ఎవరైతే మాట్లాడుతున్నాడో జిమ్మి బాబు, పుల్లారావు వాళ్ళతో మాట్లాడుకొని ఏకేకాంతో మనం మాట్లాడదాం, కేసు కొట్టివేస్తారు, అప్పటి వరకు మీరు ప్రశాంతంగా ఉండండి అని చెప్పి నన్ను విజయవాడకు తరలించిన తర్వాత నాతో బలవంతంగా సంతకాలు పెట్టించుకొని తెల్ల పేపర్ల మీద నీకు బెయిల్ వేస్తున్నామని చెప్పి ఒకసారి అంటారు, నీ మీద క్వాష్ చేస్తున్నాం ఒకసారి అంటారు, లేదు నువ్వు నేరం ఒప్పుకొని సరెండర్ చేయించి నీకు బెయిల్ ఇచ్చి తీసుకొచ్చి. ఎందుకంటే ఒకరోజు 2 నెలలు పోయిన నేను 6 నెలల వరకు అక్కడ మచిలీపట్నము, నూజివీడు, అక్కడ మామిడి తోటలలో అండర్ గ్రౌండ్లో ఉంచి పగలు సూర్యుని కనిపించని వాళ్ళు నైట్ టైం ఏదో వాళ్ళు టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇట్లా కారు దిగి ఒక 2 కిలోమీటర్లు నడిపించి మళ్ళీ కార్లు వేసుకొని పోయి నన్ను ఎంత ఇవాళ రేపు ఒక నక్సలైట్ పట్టుకున్న, ఐఎస్ఐ తీవ్రవాదులు పట్టుకున్న తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెట్టి ప్రజలకు చూపిస్తారు. కానీ అంతకంటే ఘోరంగా నన్ను హరాస్మెంట్ చేసి మా పిల్లలు మీడియా ద్వారా ఎంత మొత్తుకున్నప్పుడు కూడా కనీసం మానవత్వం చూపకుండా లోకేష్ ప్రభుత్వము, అప్పుడున్న ఏబి వెంకటేశ్వరరావు నన్ను ఎంత వేధించిర్రో అవన్నిటికీ కూడా ఈరోజు ప్రాయశ్చిత్తం చేసుకునే అవసరం నాకు వచ్చింది. కాబట్టి నేను మీడియా ద్వారా రేపు సుప్రీంకోర్టు న్యాయవాది జస్టిస్ గారికి జరిగినట్టు ఉన్నట్టు అంశాల వారీగా కూడా నేను వారికి లేఖ సమర్పించాను. ఈ లేఖ ద్వారా నేను చీఫ్ జస్టిస్ గారికి ఒకటే చెప్తున్నా, మీరు కనుక, ఎందుకంటే చీఫ్ జస్టిస్ గారి గురించి మనం ఈ మధ్య కాలంలో చూసినాం, దొంగ ఓట్ల నమోదు ప్రక్రియలో ఎలక్షన్ కమిషన్ సహితం ఆయన ఎదిరించి ఆ ప్రజాస్వామ్యయుతంగా ఓటు హక్కును కాపాడాలని చెప్పి ఒక చిత్తశుద్ధితో ఉన్న చీఫ్ జస్టిస్ గారు ఇదే ఎమ్మెల్యేల ఓట్లు, అంటే కొన్ని లక్షల మంది వేసిన ఓట్ల ద్వారా ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు కూడా వాళ్ళ ఓట్లను కొనే కుట్ర చేసి వాళ్ళ ద్వారా ఏర్పడిన ప్రభుత్వాన్ని పడేసే ఈ దుర్మార్గులైనటువంటి చంద్రబాబును కానీ, దానికి అప్పుడున్న పార్టీలో ఉన్న సహకరించిన రేవంత్ రెడ్డిని కానీ ఆయన ఏమాత్రం కూడా ఓర్చరు, సహించరు. వారిపైన కూడా దర్యాప్తు చేయాలని చెప్పి ఈ కేసును తిరిగి ఓపెన్ చేయడానికి ఆయన ఆదేశాలు ఇస్తాడని చెప్పి నేను సుముఖత వ్యక్తం చేసి విశ్వాసంతో ఆయన చేసే ఈ రాబోయే దర్యాప్తు ఏదైతే ఓటుకు నోటు కేసును తిరిగి పరిశీలించమని చెప్పే దర్యాప్తు నిష్పాక్షికంగా జరిగే విధంగా పటిష్టమైన ఆదేశాలు ఇచ్చే విధంగా చీఫ్ జస్టిస్ గారు వ్యవహరించాలని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా వారికి రాసిన లేఖను మీకు అందజేస్తున్నాను. వాస్తవానికి ఒక నిందితుడు ఎవరైనా ఉంటే తన కేసులోంచి తను తప్పించుకోవాలని, తనకు తప్పు చేసినప్పటికీ కూడా నాకేం తెలియదని చెప్పి తప్పించుకోవాలని చూస్తారు. మరి నువ్వెందుకు ఉల్టా తిరుగుతున్నావు, బ్లాక్మెయిల్ చేస్తున్నావా, లేదా నీకు ఇస్తాన ప్యాకేజ్ ఇవ్వలేదా, లేదా నీకు ఇంకేమైనా చేస్తారా అని చెప్పి జనరల్గా సాధారణంగా కొంతమంది నా మిత్రులు కానీ నన్ను పరోక్షంగా వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్నారు. నిజమే, నేను కూడా బుద్ధి గడ్డి తిని 5 కోట్లకు 50 లక్షల చొప్పునని కమిషన్ ఇస్తా అని చెప్పి పోయిన నేను అదే ఇప్పుడు 9 సంవత్సరాలు ఈడీ కోర్టుకు అక్కడ కోర్టుకు తిరుగుతుంటే నేను పెట్టుకున్న ఖర్చు నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ఇప్పుడు నేను మీడియా ముఖంగా వాళ్లకు నేను సవాలు విసురుతున్నా. ఆ రోజు రేవంత్ రెడ్డి గారు నువ్వు నాకు 50 లక్షలు ఇస్తా అని చెప్పి మాటిచ్చి నమ్మించి మోసం చేసి నువ్వు అరెస్ట్ అయిన తర్వాత నీ భార్యతోటి ఫోన్ చేయించిన గీతారెడ్డితోటి మత్తయ్య కనుక తెలంగాణ పోలీసులు సరెండర్ చేస్తే ఎమ్మటే మత్తయ్యను అరెస్ట్ చేస్తే చంద్రబాబు రేవంత్ రెడ్డిని పార్టీ నుంచి బహిష్కరిస్తామని చెప్పి ఆయన ఒక బహిష్కరణ నోటు రెడీ చేసి పెట్టుకున్నట. ఒకవేళ పార్టీ నుంచి బహిష్కరణకు గురైతే ఏ పార్టీ గురించి అయితే పనిచేసినో రేవంత్ రెడ్డి ఆయన యొక్క రాజకీయ భవిష్యత్తు అయిపోతుంది. కాబట్టి నేను ఇక్కడ ఏసీబీ కోటర్లోనే ఆత్మహత్య చేసుకుంటాను కాబట్టి మత్తయ్యను సరెండర్ కావద్దని చెప్పి గీతారెడ్డి రేవంత్ రెడ్డి గారి సతీమణితోటి గీతారెడ్డితోటి ఇదే జిమ్మిబాబు అనే వ్యక్తితోటి వాళ్ళు నాకు సాక్ష్యం చెప్పించినందుకే నేను మానవత దృక్పథంతో రేవంత్ రెడ్డి యొక్క ప్రాణము ఆత్మహత్య చేసుకోవద్దు, ఆయన నన్ను వాడుకున్నాక నాకు మోసం జరిగింది, అయినప్పటికీ కూడా నేను ఒక వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలని చెప్పి నేను నీ మాటకు విని నేను వాళ్ళంతా చిత్రహింసలు పెట్టినప్పటికి కూడా నేను మౌనంగా ఉంటే ఈరోజు సీఎం అధికారంలో అయినప్పటికీ కూడా కనీసం నీకు ఒక మానవత్వం, ఒక కరుణ లేకుండా రేవంత్ రెడ్డి నా పట్ల వ్యవహరిస్తున్న వైఖరికి మనస్తాపం చెంది తీవ్ర ఆవేదనతో నేను ఈ సుప్రీంకోర్టులో అప్రూవర్ పిటిషన్ వేసి ఈ తీర్పులో పూర్తి దర్యాప్తు జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఎందుకు మంచిది మేడం, రీసెంట్గా కాదు ఇప్పుడు కూడా చెప్తున్నా, బీఆర్ఎస్ నేతలంటే ఇక్కడ ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి అక్కడ ఫామ్ హౌస్ ఉన్న నేతలారా, మీకు నిజంగా నా పైన వస్తున్న అబాధ నిజం అని చెప్పుకుంటే, మీకు నిజంగా నెత్తురు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా రండి. ఇప్పటివరకు ఏ నేత, ఏ కోత, ఏ పీత కూడా నన్ను కలవలేదు. ఒకవేళ నన్ను కలిసి ఉంటే కనుక ఇప్పుడు స్క్వాష్కు అయిన పిటిషన్లో కేవలం 3,000 రూపాయలు లాయర్ ఫీజు ఇచ్చి నేను దాన్ని కొట్టేపించుకోవడానికి నేను మౌనంగా ఉండలేను. ఎందుకంటే ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు మేడం, మీకు ధన్యవాదములు. నిజంగా చెప్పాలనుకుంటే
బీఆర్ఎస్ నేతలే గనక నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత నాకు సపోర్ట్గా ఉండుంటే ఎన్ని కేసులు నమోదు చేసి ఇదే రేవంత్ రెడ్డిని ఇదే చంద్రబాబును ఓటుకునేటి కేసు కాకుండా వేరే కేసులో కూడా మేము వాళ్ళని అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చే వాళ్ళు. కానీ బీఆర్ఎస్ నేతలు ఒక రాజధర్మానికి కట్టుబడి ఉన్నారని చెప్పి నాకు తెలిసింది. రాజధర్మం ఏంటి అని అంటే అది నేను చెప్పకపోతే ఎవరు చెప్పలేరు. రాజధర్మం ఏమిటంటే ఓటుకు నోటు కేసు నిందితులను, ఓటుకు నోటు ద్వారా ప్రభుత్వాన్ని కూల్చేయాలని చెప్పుకున్న నిందితులను పట్టుకోవడానికి చట్ట వ్యతిరేకంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పట్టుకున్న పాపం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికి కూడా, ఈరోజు కూడా నేను ఇక్కడున్న మన నమస్తే రిపోర్టర్ కానీ టీ న్యూస్ రిపోర్టర్ కానీ చెప్తున్నా, మీకు దయచేసి మీకు బీఆర్ఎస్ పార్టీకి ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాకు సహకరించండి, నాకు కోర్టు ఖర్చులను ఇవ్వండి, కనీసం నాకు వెళ్ళే జీతభత్యాలన్న ఖర్చులు ఇస్తే నేను మీ తరఫున న్యాయపోరాటం చేస్తా. కానీ వాళ్ళు రారు. ఎందుకు అంటే వాళ్ళు ఒక నిబద్ధత ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో బ్రహ్మదేవుడైనా విడిచిపెట్టలేడు నిన్న అని చెప్పి ఓటుకు నోటు కేసులో కేసీఆర్ గారు చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో వేరే రాష్ట్రాలకు వెళ్ళి కాల్ డాటా తెప్పించుకొని విజయవాడ కోర్టులో భద్రం చేసి ఇటు అని చెప్పి మీ అందరికీ తెలుసు మీడియాలో. ఇటు ఏపీ కేబినెట్ సమావేశం ఇక్కడే జరిగింది సెక్రటరియట్లో. టీఆర్ఎస్ పార్టీ సమావేశం, 2 కేబినెట్ సమావేశాల్లో కూడా 2 పోటాపోటీగా జరిగిన ఈ ట్యాపింగ్ కేసు సీడీలు ఇప్పటికి కూడా విజయవాడ కోర్టులో మురుగుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు వాయిస్ రికార్డులు కూడా ఇప్పుడు హైకోర్టులో కూడా మురుగుతున్నాయి. అంటే బ్యాలెన్సింగ్, నీ తప్పుకు నా తప్పు చెల్లని చెప్పి ఒక రాజధర్మం రామోజీ ఫిలిం సిటీలో జరిగిందంట. అది నేను అక్కడ ఉన్నప్పుడే నాకు తెలిసింది. బాబు, ఈ ట్యాపింగ్ కేసులో 8 మంది ఐపీఎస్లు ఉన్నారు, కేటీఆర్, కేసీఆర్. ఇప్పుడు చంద్రబాబును కనుక తీసుకొస్తే అవసరమైతే చెర్లపల్లి జైలుకి తీసుకుపోతావు. కానీ ట్యాపింగ్ కేసు ట్రాయ్ నిబంధనల ప్రకారంగా ఇప్పుడు నిన్న కవిత ఉండొచ్చిన తీహార్ జైలుకి పోవాల్సి వస్తుంది. కేటీఆర్ పిఏ తిరుపతి 8 మంది ఐపీఎస్లు పోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి అంటే కేసీఆర్ ఐపీఎస్ అధికారులను అడిగిందంట, సార్ మరి ఏమైంది, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టుకోవచ్చు అంటే వద్దు సార్ అని చెప్పి ఐపీఎస్ అధికారులు వద్దు, మేము నిన్ను కాపాడడం చేసినా కూడా మమ్మల్ని కాపాడమంటే ఐపీఎస్ అధికారులను కాపాడడానికి, అదేవిధంగా ఐపీఎస్ అధికారులతో పాటు తన కొడుకు కూడా తీహార్ జైలుకు పోతాడు. కాబట్టి అలా పోయి కొత్త ప్రభుత్వంలో ఇబ్బంది తెచ్చుకోకుండా ఉండడానికి వాళ్ళు ట్యాపింగ్ కేసుకు సంబంధించిన ఆధారాలను వాళ్ళు వదిలేసిర్రు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన చంద్రబాబు వాయిస్, తర్వాత నోట్ల కట్టలు 50 లక్షల బ్యాగు దొరికిన బ్యాగు, నా వాయిస్ రికార్డు, నా కాల్ రికార్డింగ్లు, మా గూగుల్ లొకేషన్స్ అన్నీ కూడా మూసివేసుకొని రాజధర్మానికి కట్టుబడి ఉన్నాడు. ఎందుకు? ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా చంద్రబాబును కానీ రేవంత్ రెడ్డిని కానీ ఏపీ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టొద్దని ఒక నిబద్ధత కట్టుబడ్డ నేత కేసీఆర్ గారు. ఈరోజు నేను కేసీఆర్ గారికి సలాం కొడుతున్నా. అదేవిధంగా ఇప్పుడు అంటే నువ్వు టీఆర్ఎస్ తొత్తు అంటుండొచ్చు, ఇప్పుడు నేను చెప్పిన తర్వాత చెప్పండి. అదే ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి ఓటుకు నోటు కేసు తొక్కివేయబడి బాకీ చెల్లైన తర్వాత ఆ ట్యాపింగ్ కేసులో ముద్దాయిగా ఉంటున్న రేవంత్ రెడ్డి అంటే వాళ్ళ గురువు చంద్రబాబు ఎలక్షన్స్ గెలిచి పరిపాలన తీసుకోగానే మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ కేసు ఓపెన్ చేసిండండి. దీనికి మనం ఏమంటాం చెప్పండి? నా తప్పు నీ తప్పు చెల్లనుకున్న తర్వాత మళ్ళీ ట్యాపింగ్ కేసు తీసి ఆ 4 ఐపీఎస్ మీకు గూగుల్లో కొట్టండి, ఫోన్ ట్యాపింగ్ కేసు శివధర్ రెడ్డి ఐజీ అని గూగుల్లో కొట్టండి. ఆ రోజు ఫోన్ ట్యాపింగ్లో ఇప్పుడున్న ఇంటెలిజెన్స్ డీజీ, రేపు కాబోయే డీజీపీ శివధర్ రెడ్డి కూడా మొదటి ముద్దాయిగా ఉన్నాడు. వాళ్ళని ఎవరిని తీసుకురాలి, ఏదో వాళ్ళ కులస్తులు ఉన్నారని చెప్పి ప్రభాకర్ రావు, రాధాకృష్ణరావు ఉంటే వాళ్ళని మాత్రం తీసుకొని ఏదైతే రాజధర్మ ప్రకారంగా ఫోన్ ట్యాపింగ్ కేసును వదిలేస్తామని చెప్తే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు వదిలేసి కొత్త ట్యాపింగ్ ఓపెన్ చేసి ఈ రాజధర్మాన్ని కూడా ధిక్కరించిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి తిరిగి ఫోన్ ట్యాపింగ్ కేసులో వాళ్ళు ఇబ్బంది పెడుతున్నాడు. సరే మంచిది, ఇబ్బంది పెట్టుకో, అది ప్రభుత్వం చూసుకుంటే దాంతో నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో కూడా ఎందుకు తిరిగి దర్యాప్తు కావాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం అడిగిందంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఇప్పటికే అన్ని ఆధారాలు కూడా హైకోర్టు ఇన్ కెమెరా ప్రొసీడింగ్లో తుడిచివేయబడ్డాయి. ఇక ఉన్నది ఒకటి నా వాంగ్మూలం కూడా నేను ఇప్పుడు మీడియా ముఖంగా ఎందుకు వచ్చి చెప్పిన ఎన్ని విషయాలు ఎందుకు చీఫ్ జస్టిస్ గారు చెప్పిందంటే రేపు నన్ను చంపిన తర్వాత నా ఏలుముద్రలు తీసుకొచ్చి మత్తయ్య స్టేట్మెంటు ఏం ఓటుకు నోటుకు చంద్రబాబు ప్రమేయం లేదని చెప్పి, రేవంత్ రెడ్డి ప్రమేయం లేదని చెప్పి వాళ్ళు కొట్టేపించుకొని క్లీన్ చేసుకోవడానికి వస్తారు. లేదా నేను ఎంత స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు కూడా మనకు తెలుసు దొంగలు ఉంటే దొంగల స్టేట్మెంట్ కాదు, బయటకు అవుట్పుట్ కోర్టుకు వచ్చే స్టేట్మెంట్ లోపలే మారుతున్న సంగతి మనకు తెలుసు. అదేవిధంగా నా స్టేట్మెంట్ అంతా మార్చేసి మత్తే ఏదో డబ్బులు ఆశించో లేకపోతే మైండ్ క్రాక్ అయ్యో ఇట్లా మాట్లాడు కానీ ఆయన మా ముందు నిజాలు ఒప్పుకున్నాడు అని చెప్పి సంబంధం లేదని చెప్పి ఈ కేసులో నుంచి చంద్రబాబు పేరు, రేవంత్ రెడ్డి పేరు శాశ్వతంగా తీసివేయించుకోవడానికి ఇప్పుడున్న అధికారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఇప్పుడున్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దుర్వినియోగం చేయడానికి కేసులు సుప్రీంకోర్టులో కేసును త్వరితంగా విచారణకు వచ్చే విధంగా వాదింపజేసిండు. ఇది కాదంటారా? నేను సవాల్ రేవంత్ రెడ్డి గారు
మీరు మేనకా గురుస్వామి గారిని అడగండి, ఎందుకు నువ్వు అంత తొందరగా ఎందుకు విచారణ కావాలని చెప్పినావు. అయితే ఇవేమీ లోగుట్టులు తెలియని అమాయకుడు చీఫ్ జస్టిస్ గొగోయ్ సార్ ఏమన్నాడంటే, ఈజ్ ఇట్ తెలంగాణ ప్రభుత్వము ముఖ్యమంత్రి ఉన్న దాంట్లో కూడా మీరు దర్యాప్తు అడుగుతున్నారా అని చెప్పి ఆయన అభినందించిండు. కానీ ఆ అభినందన వెనుక ఉన్న ఈ అంతరార్థం ఆయనకు తెలియదు కాబట్టి ఇప్పుడు ఆ అంతరార్థాన్ని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. అంతరార్థం అంటే ఏమిటి? కేవలం నా ఒక్క స్టేట్మెంటే కాదు, నా ద్వారా మొదలైన కేసుకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా దర్యాప్తు చేయాలి. మేనకా గురుస్వామి గారికి నేను డిమాండ్ విసురుతున్నా. తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ డీజీపీకి, తెలంగాణ ఇంటెలిజెన్స్ వారికి మేము సవాల్ విసురుతున్నాం. ఏదైతే కోర్టులో చీఫ్ జస్టిస్ ముందు మీరు ప్రమాణపూర్వకంగా చేసిన మీ యొక్క అఫిడవిట్ ఏదైతే వాదనలు ఉన్నాయో ఆ వాదనలకు కట్టుబడి తెలంగాణ ఓటుకు నోటు కేసులో ప్రతి అంశాన్ని కూడా మీరు పరిశీలిస్తే ఇంకా 8 ఎఫ్ఐఆర్లు కావాల్సి వస్తుంది. నన్ను బలవంతంగా వాళ్ళు ఏపీ గవర్నమెంట్ వాళ్ళు తీసుకెళ్లి కిడ్నాప్ చేసిన కేసు ఒకటైతే, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో కేసీఆర్ పైన కేటీఆర్ పైన పెట్టిన కేసు రెండో కేసు. మూడో కేసు 164 స్టేట్మెంట్ విజయవాడ కోర్టులో వేసి నేను ఓటుకు నోటు కేసు గురించి కలవలేదు ఎమ్మెల్సీని, ఏదో క్రిస్టియన్ మీటింగ్ గురించి కలిసానని చెప్పి తప్పుడు వాంగ్మూలం నాతోటి రాయించుకొని ఆ రోజు మా ఫ్యామిలీని కల్పిస్తానంటే విజయవాడకు వచ్చిన నేను వచ్చే నువ్వు కోర్టులో సాక్ష్యం చెప్తాను మీ ఫ్యామిలీని కల్పిస్తానని చెప్పి ఎంత ఒక నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు కూడా అంత సెంటిమెంటల్ గేమ్ ఆడారు. కానీ సెంటిమెంటల్ గేమ్ ఆడిన తర్వాత కోర్టులో నేను ఏం సంబంధం లేదని 164 ఇచ్చిన తర్వాతనే మా పిల్లల్ని కృష్ణా బ్యారేజ్ దగ్గర బ్యారేజ్ అవతల వాళ్ళని పెట్టి బ్యారేజ్ అవతల పెట్టి ఇట్లా చేతులు పీసి తిరిగి నన్ను కళ్ళు గదలు కట్టి తీసుకెళ్ళారు. అంటిల్ హైకోర్టులో ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా చంద్రబాబు పేరు క్వాష్ అయ్యేంత వరకు నన్ను కేవలం ఊపిరితో ఉంచారు. కానీ నాకు ఆలోచనలు కానీ వార్తా పేపర్లు కానీ ఏది తెలియకుండా, ఈవెన్ ఆదివారం అక్కడ ఏమైనా చర్చ్ ఉంటే కళ్ళు మూసుకొని గుడ్డలు కట్టుకున్న చర్చిలో కూర్చొని వస్తారా బాబా అంటే కూడా లేదండి మాకు పైనుంచి ఆదేశాలు లేవని చెప్పి అంత కర్కశంగా నాతో వ్యవహరించారు. ఇప్పుడు మీరు అంత ఈజీగా స్టేట్మెంట్ తప్పించుకొని కేసులోంచి వెళ్ళిపోతానంటే నేను ఎందుకు వదిలిపెడతా? అయితే ప్రజాస్వామ్యయుతంగా ఓటు కేసు ద్వారా తప్పు చేసిన ప్రతి ఒక్క నిందితుడు కూడా ఇందులో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, అప్పుడున్న పోలీసు యంత్రాంగం కానీ. ఇప్పుడు మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఇన్ కెమెరా ప్రొసీడింగ్కి ఒప్పించి కనకమేడల అని చెప్పి ఒక అడ్వకేట్, సాధారణ అడ్వకేట్, ఆయన రాజ్యసభ సీటు తీసుకున్నాడు. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏజీలు కానీ ప్రతి ఒక్కరు, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారితో పాటు చెర్రపల్లి జైలు ఆయన వంట వండి పెట్టిన ఒక జీవిత ఖైదీ, ఆ జీవిత ఖైదీకి కూడా ఈయన సీఎం కాగానే వానికి క్షమాభిక్ష పెట్టిండు. ఏదైతే మరి మీడియా ముందు చెప్పొద్దు అంటున్నారు, కానీ నిన్న ఆల్రెడీ పేపర్లు వచ్చినా చెప్తున్నాను. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా జస్టిస్ శివశంకర్ అనే ఒక వ్యక్తి, ఆయన జడ్జిగా కూడా నేను పిలవదలుచుకోలేదు. ఎందుకంటే నా వాంగ్మూలము, నా తప్పుడు సంతకాలను గుడ్డిగా నమ్మి ఉన్న సజీవ ఆధారాలను కూడా తోసిపుట్టేసి క్లీన్ చిట్ ఇచ్చి కేసు కొట్టేసి స్క్వాష్ ఇచ్చిన ఆ జడ్జి గారు ఈరోజు ఎక్కడున్నారండి? రండి మీడియా ద్వారా పోదాం, ఇక్కడ లైవ్ పెట్టుకొని పోదాం. బీఆర్కే భవన్లో పోలీసు విజిలెన్స్ కమిషనర్ చైర్మన్గా ఆయన ఉన్నాడు. ఎట్లా ఉంటాడు? హూ ఇస్ శివశంకర్? తెలంగాణలో నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి పనిచేసిన ఐపీఎస్లు లేరా? ఆ కాంగ్రెస్ ప్రభుత్వంకు అనుకూలంగా పనిచేసిన జడ్జిలు లేరా? ఈ శివశంకర్కు చంద్రబాబు కేసు కొట్టేస్తే ఏపీలో ఇచ్చుకోవాలి పోస్టు, కానీ రేవంత్ రెడ్డి ఇక్కడ కాంగ్రెస్లో ఇవ్వడం అంటే ఇది రాష్ట్రమా, రాష్ట్ర ప్రభుత్వమా, లేకపోతే ఇంట్లో పని చేసుకుంటే వాని వీడిని పెట్టుకోవడమా? అంటే చీఫ్ జస్టిస్లకు రాజ్యాంగబద్ధమైన పదవులు ఇవ్వడంలో కూడా కుమ్మక్కై నేటికి చంద్రబాబు కన్సర్నలతో నడుస్తున్న రేవంత్ రెడ్డిని నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, దర్యాప్తు చేస్తే పూర్తిగా దర్యాప్తు చేయి, లేదా నువ్వు అన్నట్టుగా నీకు ఇబ్బంది వద్దు, నాకు ఇబ్బంది వద్దు. మీడియా ముఖంగా నేను ఒప్పుకుంటున్నా. నేను కూడా కేసులో ఏం పోలేదని చెప్తా, నాకు సంబంధం లేదంట. నేను ఏదో మత ప్రచారం గురించి పోయినా ఎమ్మెల్యే దగ్గరికి ఏ చంద్రబాబును కలవలేదు, ఎవరి రేవంత్ రెడ్డి కలవలేదు, అన్నీ మీరు అనుకూలంగా నేను ఒప్పుకుంటా. కానీ నాకు జరిగిన, నా కుటుంబానికి జరిగిన నష్టపరిహారాన్ని నువ్వు అధికారికంగా ఇస్తావా, అనధికారికంగా ఇస్తావా? నీకు ఓపికంటే అరే నిజమే అని చెప్పి నన్ను హక్కుగా వరద బాధితులను వాళ్ళని పరామర్శిస్తున్న నన్ను కూడా పరామర్శించి నాకు కూడా ఏదైనా సాయం చేయి, లేదా నిజంగా చిత్తశుద్ధి ఉంటే పూర్తి దర్యాప్తు జరిపించు. ఫోన్ ట్యాపింగ్ కేసు దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే ఫోన్ ట్యాపింగ్ రికార్డులు కూడా అప్పుడు ఇక్కడ ప్రభుత్వం 8 మంది ఐపీఎస్లో ఫోన్ ట్యాపింగ్లు ఉన్నాయి. విజయవాడ కోర్టులో కూడా పిటిషన్ అయ్యి ఈరోజు సుప్రీంకోర్టులో నువ్వు విచారణ కావాలంటున్నావు కదా, ఏపీ కోర్టులో కూడా పిటిషన్ వేసి దాని విచారణ కూడా మొదలుపెట్టు. ట్యాపింగ్ చేసిన అధికారులు నీ పక్కన శివధర్ రెడ్డితో సహా అవినాష్ మహంతి ఇంకా 7 మంది ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా దర్యాప్తు చేసి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా. ఈ సందర్భంగా మీడియా ప్రభువులకు నేను తెలియజెప్పేది ఏంటంటే, నేను ఎంత అరిచినా కానీ రేపు దర్యాప్తు అనేది మొదలైతే దర్యాప్తు చేయవలసిన హైకోర్టులో మీకు సవాలిస్తున్నా, మీడియా వారికి సవాలిస్తున్నా, లేదా మీడియా వారికి చేతులు జోడించి వేడుకుంటున్నా, నా కేసు స్క్వాష్ అయిన కేసుకు సంబంధించిన ఒరిజినల్ ఫైల్ ఎక్కడుందో చూపించి పెడితే మీకు మా కేపాల్ గాన్ లాగా ఒక 100 కోట్లు బహుమతి ఇచ్చేస్తా. సవాల్ మీడియా ముఖంగా. రేవంత్ రెడ్డి క్వాష్ చేయించిన మీ ఏజీ తోటి
హైకోర్టులో ఒరిజినల్ ఫైలు చూపించి ఒరిజినల్ ఫైల్ ఉంది అని చెప్పి హైకోర్టులో చూపి, లేదనుకో రేపో ఎల్లుండో నేను ఒక డ్రాఫ్ట్ రాసుకొని పోయి హైకోర్టు ముందు నిరసన దీక్ష చేస్తా అంటే, పాత్రికేయ ప్రభులారా, నేను ఎంత మొత్తుకున్నా మీరెంత రాసినా లేవలేని కేసీఆర్ లేచొచ్చి కూడా నేను కొట్లాడతా అని చెప్పినా, ఇంకెవరైనా బీజేపీ నేను కాంగ్రెస్ ఇబ్బంది పడాలని ఏ ప్రజా సంఘాలు ఎవరు వచ్చినప్పటికి కూడా అసలు ఆ కేసు ఫైలే పోయింది. దానికి నేనే సాక్ష్యం. సర్టిఫైడ్ కాపీ కావాలని పిటిషన్ వేస్తే నా పేరు మీద ఫైల్ దొరకలేదన్నారు, మా భార్య పేరు మీద ఫైల్ దొరకలేదన్నారు, వేరే అడ్వకేట్ అంటే ఫైల్ కూడా లేదు. చంద్రబాబు వాయిస్ రికార్డు ఉన్న ఆ ఏదైతే సీడీ భద్రపరిచారో ఆ సీడీలో లేవు టెక్నికల్ గ్రౌండ్స్. ఫైలు పేపర్ రూపంగా ఉన్న 900 పేజీల ఫైల్ కూడా మాయం చేసి ఈరోజు ఆ జస్టిస్ని తీసుకొచ్చి ఆయనకు పదవి ఇచ్చేసారు. ఈ రకంగా ఫిడ్ ప్రో జరిగి ప్రజాస్వామ్యం అపస్సు పాలవుతుంటే ఆయన ముద్దాయిని ఎట్లా అయినా మరి వేరే రకంగా చెప్పొద్దు. 4 సార్లు వ్యభిచార కేసులో పట్టుబడ్డ ఒక మహిళ వచ్చంట వ్యభిచారం చేయొద్దు, లేకపోతే వ్యభిచారం చేసే వాళ్ళ ఆ హక్కులను కాపాడని చెప్పి పోరాటం చేస్తున్నట్టుగా, ఓటుకు నోటు కేసులో 9 సంవత్సరాలు కోర్టుల చుట్టూ తిరిగిపోయిన నిర్దోషిని, పాపిష్టిని, శాపగ్రస్తుని నేనే, నా ద్వారానే ఈ ఓటుకు నోటు వ్యవస్థ అనేది జరగకుండా ప్రజాప్రతినిధుల ఓట్లు ఇకపైన ఏ పార్టీ కూడా, ఏ అధికార పార్టీ కూడా కోట్లు ఇచ్చి ఓట్లు కొనే ప్రక్రియ మొదలు కావద్దంటే పూర్తి వాస్తవాలు బయటకు వచ్చే వరకు నేను పోరాటం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముందు చెప్పి చీఫ్ జస్టిస్ గారికి కూడా ఈ లేఖ సమర్పించినాను. రేపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోకి పోయి, ఎందుకంటే ఇక్కడ మెయిన్ కేసు ఫైల్ లేదు, ఇది క్వాష్ పిటిషన్ చేసిన ఫైల్ లేదు, మరి అప్పుడు ఏ విధంగా నన్ను విచారిస్తారు అంటే, నేను ఎక్కడైతే పిటిషన్లు ఇచ్చినానో మళ్ళీ నేనే దొంగనైనా నేను చేసిన దొంగతనం సంబంధించిన ఆనవాళ్ళు విజయవాడ కోర్టు కానీ సత్యనారాయణపురం కోర్టు కానీ అన్నీ తీసుకొని వచ్చి నా దగ్గర ఒక కాల్ డాటా రికార్డింగ్ ఉంది, అప్పుడు నేను ఏపీలో ఉన్నప్పుడు తెప్పించుకున్నా, అవన్నీ కూడా తీసుకొని వెళ్ళి నిజంగా విచారణ జరిగితే విచారణ జరిపించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా మీడియా ముఖంగా చెప్పుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి, చెప్తాను.